దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యములు జీవితాన్ని జరిగించేవాడు కనుక పరిశుద్ధ గ్రంథాల గురించి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక విషయాలు నేర్చుకోవడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి మరణించడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 నుండి 16 వచనాలు మనం చూసుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదాం. దేవుని స్తోత్రం. మాకు ప్రార్థన. ప్రభువా, నీ కొందనాలు, నీ సన్నిధిలో మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని ప్రత్యేకపరిచి బలపరిచి స్థిరపరిచి నడిపించి వాడుకోమని. ఎంతమంది అయితే చూస్తున్నారో అందరితో మీరే మాట్లాడండి. ఆ జ్ఞానం నైనా మరుగు చేసి మీ జ్ఞానంతోనే మీ కృపని అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత బాగా రాయబడ్డది ఇక్కడ. మన ప్రధాన యాజకుడు ఎవరండి? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని అన్నాడు. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే ఏమండి, ఆయనకి నింద అంటే ఏటో తెలుసు, అవమానం అంటే ఏటో తెలుసు, నొప్పి అంటే ఏటో తెలుసు, ఆకలి అంటే ఏటో తెలుసు, దాహం అంటే ఏటో తెలుసు. ఏమండి, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఏమండి, ఈ లోకములో ఆయన పడుకోవడానికి కూడా చోట్లేదు అన్నట్టు. ఎక్కడ పడుకున్నారండి ఆయన పడుకున్నట్టు ఇక్కడ చూస్తాం, ఎక్కడ చూడము కదా. అంటే నిద్రలేమి అంటే ఏటో ఆయనకి తెలుసు, సూటిపోటు మాటలు అంటే ఆయనకి తెలుసు. చాలామంది అనుకుంటారు ఆయన దేవుడు అండి, నా బాధలు ఏం తెలుసండి ఆయన అంటారు. నీ బాధలు నా బాధలు కంటే ఆయన ఎక్కువే ఈ లోకాన్న అనుభవించాడు గనక నీకు నాకు మనకు వచ్చిన బాధల్లో ఆ బలహీనతలు యందు మనతో కూడా ఆయన అనుభవము లేనివాడు కాదు, అనుభవం ఉన్నవాడే. హల్లెలూయా, అనుభవం ఉన్నవాడే. కాబట్టి కన్నీరు అంటే ఏంటో ఆయనకు తెలుసు, నొప్పి అంటే ఏంటో తెలుసు. రోజు అండి మన ప్రధాన యాజకుడు నీవు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఏ మనసుతో వచ్చి ప్రార్థన చేస్తున్నావో, ఏ బాధలో వచ్చి ప్రార్థన చేస్తున్నావో, ఏ సమస్యతో వచ్చి ప్రార్థన చేస్తున్నావో, ఏ అక్కర్లో ఉండి ప్రార్థన చేస్తున్నావో, ఏ అనారోగ్యంతో ప్రార్థన చేస్తున్నావో ఆయన బాగా నిన్ను అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. ఒకవేళ నీ తల్లి అర్థం చేసుకోకపోయినా, నీ భర్త అర్థం చేసుకోకపోయినా, నీ పిల్లలు అర్థం చేసుకోకపోయినా, నీ అన్నవారు ఎవరు అర్థం చేసుకోలేకపోయినా ఈయన మాత్రం బాగా అర్థం చేసుకుంటారు. దేవుని స్తోత్రం. చాలామంది నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరని ఏడుస్తూ ఉంటారు ఈసారి కదా. నిన్ను అర్థం చేసుకున్నాడు మన ప్రధాన యాజకుడు. హల్లెలూయా. అందుకే కృపాసనము అందుకే మనకు వస్తున్నాం, కృపాసనము. అందుకే మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి నేను గొప్పని, నాకు బలం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు బుద్ధి ఉంది, నాకు పెద్ద పొలం ఉందంటే కాదు. ఆయన కృపతో మనం ఆయన ఆశ్రమం దగ్గరికి వెళ్తున్నాం. దాన్ని ఆల్టర్ అంటారనమాట, ఆల్టర్ అంటారు. అంటే కాబట్టి
రెండు కెరూబుల మధ్యలో ఉన్న ఆ ప్రాంతాన్ని కృపాసనం అంటారు. దేవుని స్తోత్రం. అక్కడ ఏముందంటే నీకు నాకు మనకు దీవెన నుంచాడు ఆయన. అంటే నీకు నాకు మనకు కావలసిన ప్రతి ఏమంటే అక్కర కొదువ బాధ శోధన అన్నిటిలో కూడా నీకు ఏమిచ్చాడంటే విడుదలనిచ్చే కృపను అక్కడ ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే అక్కడికి వెళ్ళిన వారికి నాకు ఇది తీరలేదు ఉండదు, ఖచ్చితంగా గొప్ప కార్యాలు కోరుకుంటారు. ఇంకో విషయం తెలుసా, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు బలహీనమైన కోరికలు కోరకూడదు. ఇది చేయగలవా ప్రభా, లక్ష చేయగలవా ప్రభు, చేయగలవా గలవా కాదు, నీకు ఏది కావాలంటున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నీకు ఏది కావాలడుగు, ఉన్నతమైతే అడుగు. ప్రభు అని చెప్తామైతే డొక్కు సైకిల్ ఏమన్నా నాకు ఇవ్వగలవా, లేకపోతే డొక్కు బండి, ఆ బండి ఏదో డొక్కు బండి నాకు ఇవ్వగలవా? అలాగా నీ కోరిక ఏమండి, నీ కోరిక తక్కువగా ఉండద్దు, నీ కోరిక శ్రేష్టమైందిగానే ఉంచుకో. హల్లెలూయా. ఎందుకంటే నీ దేవుడి దగ్గర నువ్వు కోరే కోరిక స్వల్పంగా ఉంటే ఆయనకు అవమానం అది. దేవుని స్తోత్రం. ఆయన గొప్పవాడు, నువ్వు కూడా గొప్పగానే శ్రేష్టమైందే కోరు. హల్లెలూయా. అంతేగాని ఏదో ఆయన తక్కువ చేసేటట్టుగా. అందుకే మహారాజు దగ్గరికి వెళ్తేనట ఏమి కావాలో కోరుకో అంటే ఆయనకి తగ్గట్టుగా కోరుకోవాలంటే మనం కూడా. అంతేగాని అంత గొప్ప రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం కోరాలో తెలియకపోతే ఏమంటే అయ్యి బాబా అది ఇవ్వగలడంటారు, చెప్పులు కోరితే ఇస్తాడంటావా, మంచి డ్రెస్ ఇస్తాడంటావా అనుకోకూడదు. నువ్వు ఎలాగ అడగాల? ఆయనకి తగ్గట్టుగానే అడగాలి. నువ్వు కూడా ఏదైతే అడుగుతావు దాని సంకోచం లేకుండా మనస్ఫూర్తిగా నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు అడిగిన దానిని ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆయన అన్నీ అర్థం చేసుకోగలడు. మనతో సమానుభావం కలిగిన వాడు ఏమండి అయినవాడు ఆయన కాడు అనుకోద్దు. అందుకే ఒక చీమను అర్థం చేసుకోవాలంటే ఒక చీమకు నువ్వు మాట్లాడితే అర్థం అవుదా, నువ్వు కూడా చీమలాగా మారితే అంటే అర్థం అవుతుంది. అందుకే ఒక కోతిని అర్థం చేసుకోవాలంటే నీకు అర్థం అవుతుంది, కోతిలాగా మారాలి. ఒక పాముని అర్థం చేసుకోవాలంటే నీకు అర్థం అవుతావు. ఏమండి ఏ జంతువులైనా అర్థం చేసుకోవాలంటే నీతో అది ఒకవేళ నువ్వు మాట్లాడిన దానికి తోక ఊపితే ఊపచ్చు, కానీ దానికి నీ మాటల్లో ఏమంటే అర్థం అవ్వాలంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు దానిలాగా మారాలి. అందుకని నన్ను అర్థం చేసుకుంటానికి నీకులాగా నాకులాగా మారొచ్చాడు. అందుకే నరరూపధారుడిగా వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒక్కసారి దేవుడు నరవతారిగా వస్తే ఇక ఆయన నరవతారిగానే ఉంటాడు. అందుకే ఈ లోకంలో పుణ్యపురుషులైన వాళ్ళు వీళ్ళు అవతారాలు చాలించారు, అవతారాలు వచ్చాయి అని చెప్పుకుంటమే తప్ప రుజువులేమీ లేవు. అందుకే మనిషికి మరొక జన్మ లేదు, మరొక బ్రతుకు కూడా లేదు. ఈ ఒక్క బ్రతుకే, ఈ ఒక్క జన్మలోనే నువ్వు సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకొని నమ్మకంగా ఆయనలో నిలిచి నడిస్తే కనుక దేవుడు నిన్ను ఇక్కడ దీవిస్తాడు, పరలోకంలో కూడా గొప్ప ఏమంటే బహుమానాలు మనకు ఉంచాడు. హల్లెలూయా. అందుకే మీకు మాటలో చెప్పాలంటే హిందూ దేవుళ్ళు దేవతలు చాలా మంచోళ్ళే అని చెప్పాలి ఒక మాటలో. ఏంటంటే అలాగంటున్నారు, వాళ్ళు చాలా మంచోళ్ళే. అంటే నేను దేవుడిని అని ఎవరు చెప్పలేదు, నేను పరిశుద్ధుడిని అని ఎవరు చెప్పలేదు, నేనే పరలోకానికి లేకపోతే మోక్షానికి నేను ఒక్కడినే, నా ద్వారా తప్ప ఎవరునూ ఆ పరలోక రాజ్యానికి మోక్షానికి చేరలేరు అని ఎవరూ చెప్పలేదు. వీళ్ళే అనుకొని వెళ్ళిపోవడమే తప్ప అది ఎవ్వరు ఏ గ్రంథాల్లో కూడా చెప్పలేదు. కానీ నేను తప్ప వేరొక దేవుడు లేడని బైబిల్ దేవుడు ఒక్కడే చెప్పాడు. నేనే మార్గం అని బైబిల్ దేవుడే చెప్పాడు. నేనే సత్యమని బైబిల్ దేవుడే చెప్పాడు. నేనే జీవం అని బైబిల్ దేవుడే చెప్పాడు. నేను తప్ప వేరొక మార్గం మీకు లేదని అంటే బైబిల్ దేవుడే చెప్పాడు. నేను మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తానని బైబిల్ దేవుడే చెప్పాడు. మీ ప్రయాసను మీరు మోస్తున్నారు, మీకు విశ్రాంతిని ఇస్తాను అని బైబిల్ దేవుడే చెప్పాడు. ఏ దేవుడు చెప్పలేదండి. హల్లెలూయా. వాళ్ళు మంచోళ్ళే, కానీ వీళ్ళు ఏమంటే వెంబడించుకుంటూ పోతున్నారు. రేపు పొద్దున్న న్యాయపీఠం దగ్గరికి వెళ్తా, ప్రభువా నీ కోసం ఎవరు చెప్పలేదు, నువ్వు నిజమైన దేవుడితే మేము నమ్ముకున్నగా,
మాకు తెలియక ఈ పలానా 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 అన్నీ వెంబడించేసావంటే అప్పుడు అంటారు, వాళ్ళు అంటారు, మేము ఎప్పుడైనా నీకు చెప్పామా? నేను దేవుడిని అని ఎప్పుడైనా నీకు చెప్పానా? నేను చెప్పానా అని దేవతలు అనబడేవారు, దేవుళ్ళు అనబడేవారు నిన్ను ప్రశ్నిస్తారు. ఏం చేస్తారు? నిన్ను ప్రశ్నిస్తే ఎవడు నమ్మమన్నాడు రా మమ్మల్ని? మేము ఎప్పుడన్నా చెప్పావా? మంచోళ్ళు మేము ఎప్పుడన్నా చెప్పావా? మరి చెప్పలేదు. చెప్పినోడి దగ్గరికి వెళ్ళకుండా చెప్పలేని మమ్మల్ని పెట్టుకుని వెళ్ళాడేవే. అందుకే మాతో పాటు వాళ్ళు మంచోళ్ళే. అందుకే అంటాను, ఏమండి ఈ లోకంలో ఏమండి దమ్ముండి ఏమండి నేనొక్కడనే దేవుడు అని చెప్పిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది బైబిల్ దేవుడే. నేను తప్ప వేరొక దేవుడు ఆకాశం అంది కానీ భూమి అందు మరి దేని అందని అంటారు. అందుకే యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు అంటే కొంతమందికి మంట, ఎందుకంటే సత్యం చెప్తారు కాబట్టి. సత్యం కాలుతుంది. సత్యం ఎలా ఉంటుంది? కాలుతుంది. సత్యం చెప్తే చాలామంది కాలిపోతూ ఉంటుంది. ఏమండి అసత్యాలు అయితే అబ్బా చెవులు రెక్కరించుకొని నమ్ముతూ ఉంటారు. అసత్యాలు ఎంత బాగుంటాయో. ఏమండి ఒక అసత్యం చెప్పనా, పేడలో రష్యా వాళ్ళంట టన్నులు బంగారు తీసేస్తున్నారంట మరి పేడట్టుకెళ్ళి. అబ్బా అయ్యో ఎంతమందో చప్పట్లు కొడుతున్నారు వీళ్ళు. పెంటాగన్ అంట పేడతో కట్టారంట తెలుసంటే చప్పట్లు కొడుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఏం తెలీదు? బేసిక్ నాలెడ్జ్లు కూడా ఎవరికి లేవు. ఆడు ఏది చెప్తే చదువుకున్న వాళ్ళే, నేను అది చదువురాని వాళ్ళు అంటలే, చదువుకున్న వాళ్ళే చప్పట్లో కొడుతున్నారంటే వీళ్ళ చదువు తగలయ్యా అంటాను నేను. ఎందుకంటే వాళ్ళకి మైండ్ పనిచేయట్లేదు. అందుకే ఆలోచన చెయ్యండి. సత్యము గురించిన విషయాలు ఏం చేయాలా? ఆలోచన చేస్తే సత్యము బయలుపరచబడుతుంది. హల్లెలూయా. అంతేగాని ఏది పడితే చెప్తుంటే చప్పట్లు కొడుతున్నామంటే నీ బ్రెయిన్ పనిచేయట్లేదు. ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి. హల్లెలూయా. అందుకే ఇప్పటికి కూడా మూఢనమ్మకాలు పోకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆలోచించే వాళ్ళు లేరు. మూఢనమ్మకాలు ఏమండి, నేను ఒక మాట చెప్తాను, ఆలోచన చేయండి. దుబాయ్లో వాళ్ళు ఏ వాస్తులు పెట్టి కట్టుకుంటున్నారు వాళ్ళ బిల్డింగ్లు? దుబాయ్లో పెద్ద బిల్డింగ్ కట్టారు కదా. అమెరికా వాళ్ళు ఏ వాస్తులు పెట్టి కట్టుకుంటున్నారు? ఏమండి ఆస్ట్రేలియా వాళ్ళు ఏ వాస్తులు పెట్టి కట్టుకుంటున్నారు? కానీ మన వాళ్ళు యేసు ప్రభువులోకి వచ్చినా కానీ రోడ్డుకి ఎదుర్కొంటూ ఉంటే మాత్రం బొమ్మ పెట్టేస్తారు. వాళ్ళు ఒక రకం బొమ్మ పెట్టుకుంటారు, వీళ్ళు ఒక రకం బొమ్మ పెట్టుకుంటారు. అంటే వీళ్ళకి ఇంకేం పోలేదు, ఆ భయం పోలేదు. అంటే నమ్మకమే నమ్ముతున్నట్లుగా ఉన్నారు క్రైస్తవులు కూడా. నేను అంటాను, ఏమండి గ్రహాలకేనే మనకి ఏం సంబంధం అండి? అవి వస్తున్నాయి పోతున్నాయి, చక్కగా బాగానే తిరుగుతున్నాయి. ఆ గ్రహాల ప్రభావం నీ మీద, నా జంతువుల మీద లేదు కానీ నీ మీద నా మీద ఉంటాయా? అందుకే మన భారతదేశంలో జ్యోతిష్కాలు పిచ్చి, వాస్తుల పిచ్చి ఎక్కువ. కడతా ఉంటారు, కూల్చేస్తూ ఉంటారు, కడతా ఉంటారు, కూల్చేస్తూ ఉంటారు. అదవుతుందా? కానీ అక్కడ ఇది లేదు. అందుకే ఇక్కడ వాస్తు, అక్కడేంటి వాస్తవం, ఇక్కడ ఏంటండి వాస్తు, అక్కడ వాస్తవమైన విషయాలు, ఎక్కడంతా కల్పితమైన విషయాలు. ఆ కల్పితమైన విషయాల్లోనే వీళ్ళు పాకులాడుతున్నారు. క్రైస్తవులు అన్న వాళ్ళు కూడా ఈ కల్పితమైన విషయాలు ఉండడం వల్ల దేవుని గొప్ప విషయాలు చూడలేకపోతున్నారు. ఏం చూడలేకపోతున్నారు. దేవుడు కూడా గొప్ప విషయాలు ఏమంటే వారి జీవితంలో చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే వారి అవిశ్వాసము. ఏంటంటే అది అవిశ్వాసం. ఒకసారి ఒక అబ్బాయి ఏమంటే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అన్నాడట, మా ఇంటిలో పప్పి ఉంది, ఏంటింది పిల్లలు పెట్టింది అన్నాడట. పిల్లలు పెట్టిందా, అయితే నేను వస్తానని ఇద్దరు వెళ్తే ఆడు అన్నాడు, అది కుక్క పిల్ల నువ్వు తీసుకో అని వెనకాల పెట్టాడట. వెనకాల పెడితే అది అట్టుకొని వెళ్తున్నప్పుడు ఏమంటే ఆ ఎదర వచ్చి కాసేసిందంట. ఏంటి
ఆ తల్లి ఎలా చూస్తుందట. ఆ ఓనర్ అయినాడు పిలుతాడు, రా 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 అండి. వెళ్తలేదట, తోక ఊపుతుంది కానీ వెళ్ళట్లేదు, మాట వినట్లేదు. కారణం ఏంటి? తన పిల్లని వాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి నువ్వేమైనా పిలు కనుక నేను మాత్రం ఏంటి మాత్రం విడిచిపెట్టనని గుర్రుగా చూస్తున్నట్ట. అంటే ఉట్టినే చూస్తా, ఇంక పిల్లలు ఎత్తుకెళ్తే ఇంకెలా ఉంటాయి అంటే కరిసేద్దాం రెడీగా చూస్తుంది అనమాట. ఇక్కడ అల్లిపోయి కేకలేస్తాడట. వెంటనే అవతల నుంచి అంటున్నారు, ఒరే బాబు ఆ నీ బ్యాగ్లో ఉన్న ఆ బ్యాగ్ని తీసి పక్కనెట్టే అన్నప్పుడు ఆ బ్యాగ్ని తీసి పక్కనెట్టయితే అది నోటితో పట్టుకొని వెళ్ళిపోయిందట. ఇంకేంటి పట్టించుకోలేదట. తన పిల్లట్టుకుని వెళ్ళిపోయింది, నేను పట్టించుకోలేదు. అంటే ఆ కుర్రోడిని ఎందుకు అటాక్ చేయకపోయింది? ఎందుకమ్మా? తన పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. సాతాను కూడా మనల్ని ఎక్కువ అటాక్ ఎందుకు చేస్తాడంటే తన పిల్లల్ని మనం పట్టుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకుంటాం. ఏం పిల్లమ్మా? సాతాను పిల్లల్ని, కుక్క పిల్లల్ని ఎట్టుకెళ్ళినట్టుగా మన సాతాను పిల్లల్ని మన ఇంట్లో పెట్టుకుంటాం. సాతాను పిల్లలు తెలుసా మీకు? అమ్మ సాతానా మూఢనమ్మకాలు మన ఇంట్లో దరిద్రం రావడానికి అదే కారణం. ఆ పిల్లలు మన ఇంట్లో ఎట్టుకొని నా ఇంట్లో ఆశీర్వాదం రావాలా, ఇంట్లో దీవెన రావాలా, ఇంట్లో అజ్జరిగిపోవాలా అంటవే సైతాన్ గారు నీ ఇంటికి ఈ దరిద్రమాకి విడిపోవాలండి, ఈ దరిద్రం మా ఇంట్లో ఉండకూడదు అంట. బాగానే దరిద్రం వెళ్ళిపోవాలని, కానీ ఆ దరిద్రం ఆయన ఆడి పిల్లల్ని ఇంట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఆడు రాకుండా ఉంటాడా? అమ్మా కుక్క పిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటేనే కుక్క వచ్చేసినప్పుడు సైతాన్ గారి పిల్లల్ని నీ ఇంట్లో పెట్టుకుంటే సైతాన్ గారు రాడు, వస్తవే కాదు కరిచేస్తాడు శుభ్రంగా. ఎక్కడ కరాలు అక్కడ కొడుతుంటాడు. దేవుడు నాకు ఏం చేస్తాడు, ఏం చేయడు దేవుడు. ఎందుకంటే నువ్వు ఆడి కుక్క పిల్లలు ఎందుకు తెచ్చుకున్నావు? ఆడి కుక్క పిల్లలో ఎందుకు తెచ్చుకున్నావు? వాడి పిల్లల్ని ఎందుకు జోలికి వెళ్ళావు? వాడి పిల్లల దగ్గరికి ఎందుకు? ఎవడి ఇంట్లో పెట్టుకోమన్నాడు? నీ ఇంట్లో పెట్టుకోమన్నాడు. ఇంకా మూఢనమ్మకాలు ఏంటి నీకు? యేసుప్రభుని నమ్ముకొని ఇంకా మంచి రోజులు, యేసుప్రభుని నమ్ముకొని ఇంకా తాళ్ళు, యేసుప్రభుని నమ్ముకొని ఇంకా తావీదులు, యేసుప్రభుని నమ్ముకొని ఇంకా కొబ్బరికాయలు, యేసుప్రభుని నమ్ముకొని ఇంకా యంత్రాలు, యేసుప్రభుని నమ్ముకొని కూడా ఇంటిలో ఎక్కడ ఇది ఉండాలి అక్కడే ఉండాలి, బరువు ఉండాలి అక్కడ, బరువు ఉండాలి నీకు. అందుకే నీ జీవితంలో దేవుడి కార్యాలు తక్కువే చూస్తున్నా, ఎక్కువ చూడలేకపోతున్నా. ఇంకొక ఇష్యూ తెలుసా? ఒంట్లో పెట్టుకుంటారు, ఇంట్లో పెట్టుకున్నారు, ఇల్లు దరిద్రం, ఒంట్లో కూడా పెట్టుకుంటారు. ఒంట్లో ఏం పెట్టుకుంటారు తెలుసా? అసూయ, ద్వేషము, గర్వము, అహంకారము, కుళ్ళు, ద్వేషము, ఏమంటే ఇవన్నీ పెట్టేసుకుంటారు లోన. పెట్టేసుకుంటే నీకు జబ్బులు రాకేమొస్తాయి? ప్రభు జబ్బులన్నీ పోవాలి, ఇదన్నీ పోవాలి, అది పోవాలి, ఏది పోదు. ఎందుకంటే కుక్క పిల్లలు ఉన్నాయి నీలో, నీ దగ్గర ఎక్కడున్నామ్మా. అందుకే సైతాన్ గడు ఏం చేస్తాడు? నా పిల్లలు ఎత్తావా ఇవ్వనాడు వచ్చి నేనేం చేస్తాడు? శుభ్రంగా శోధించేస్తా ఉంటాడు. ప్రభువా ఈ శోధనల నుంచి విడుదల అంటే, శోధనల నుంచి విడుదల అయిపోతావు బిడ్డ. నీలో ఉన్న అన్ని పడే అంటే ప్రభు పడే అంటే నువ్వు ఎక్కడంటావు? కృపాశాన దగ్గరకు వచ్చావు, కానీ నీ ఇంట్లో నీ ఒంట్లో ఉన్నట్లని దేవుడు ఏమంటున్నాడు? తీసి పడేయి, చంపేయి అంటుంటే నువ్వు ఎక్కడ చేస్తావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము కొన్ని విషయాలు ప్రత్యేకంగా అక్కడ మనం చూద్దాం. ఏమండి 5 కొలసీలు రాసిన పత్రిక తెలియదు, కొలసీలు రాసిన పత్రిక కొలసీలు రాసిన పత్రిక 3:5 భూమి మీద ఉన్న మీ అవయములు అనగా భూమి మీద ఉన్న మీకు సైతాన్ గడ కుక్క పిల్లలో అదేంటంటే జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను ఏం చేయండి? చంపేయండి, పడేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది, వాటిని ఉంచకండి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చూడండి 8లోకి వెళ్ళిపోండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వాటిని విసర్జించండి అన్నాడా?
పక్కన పడేయండి అంటే ఎక్కడ పడేస్తున్నారు? అవి పడేయటం లేదు. అవి పడేయకపోవడం వల్ల ఏమంటే కుటుంబంలో కానీ, మనసులో కానీ, హృదయంలో కానీ ఎన్నో రకాలైన చెడ్డ తలంపులు వచ్చి వారు సైతాను గాడు ఏం చేస్తున్నాడంటే వారిని శోధిస్తున్నాడు. దేవుడికి తెలుసు మీకు సహాయం చేయాలని, దేవుడికి తెలుసు మీకు మేలు చేయాలని. మరి కుక్క పిల్లలు నెట్టుకున్నప్పుడు ఆడు రాకుండా ఎందుకుంటాడు? అది ఇచ్చే అంటున్నారు. యజమాని మాట వింటుంది అప్పుడు. ఆ కుక్క వింటదా? నీ ఇంట్లో ఉన్న కుక్క పిల్ల బయటికి పడేస్తే అవి తీసుకొని వెళ్ళిపోతుంది. అంతేగాని యజమాని వదిలే అంటే వదిలేస్తుంది. అది ఏమంటుంది తెలుసా? నా పిల్లలాగా ఇచ్చేయి మనం అంటది. ఇచ్చేయమ్మా నువ్వు అంటే నువ్వంటావు, నువ్వేమో ఇచ్చేసాను అంటావు, నువ్వేమో లోన పడేయవు. కాబట్టి దరిద్రము, నష్టము, వేదన, శోధన అన్నీ నీ ఇంట్లోనే ఉంటాయి. సకలమైన రోగాలన్నీ చూడండి అక్కడ. యేసు ప్రభు చెప్పారు మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారాలు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, వికారములు, మత్సరము, దేవదూషణ, అహంభావం. మళ్ళీ ఎన్నే చాలకన్నట్టు నాకే కష్టాలు ఎట్టేస్తున్నా ప్రభా, నువ్వే ఇలా చేస్తావేటి ప్రభా, నువ్వు ఇలాగున్నావేటి ప్రభా. అయ్యి బాబు మళ్ళీ రివర్సు అంటే దేవదోషను కూడా కలుపుకుంటారు. ఇంకా ఎక్కువ అవుతాయి నీకు. ఆయన కాళ్ళు పట్టుకొని బతిలాడుకొని నాలో నీకు ఇష్టం లేని ఏయో నేను దాన్ని బయట పడేస్తాను అని అనుకోవట్లేదు నువ్వు. మళ్ళీ ఎవరి మీద? మళ్ళీ దేవుడి మీద దేవదూషణ. అవన్నీ కలిపి నీ ఇంటి మీద, నీ ఒంటి మీద, నీ నెత్తి మీద దరిద్రం ఏలుబడి చేస్తుంది. నీ ఇంట్లో దరిద్రం పోవాలంటే సెంటిమెంట్లు పక్కన పెట్టాయి. నీ ఇంట్లో దరిద్రం పోవాలంటే నీలో ఉన్న దేవుడికి ఇష్టం లేని అన్నిటినీ తీసి పడవేసుకొని పాదాలు పట్టుకొని నువ్వు కన్నీరు కారిస్తే నీ కుటుంబంలోనికి ఆశీర్వాదం పరుగులు పెట్టుకొని వస్తుంది. నీకు ఇంటిలో, నీ ఒంటిలో ఆరోగ్యం ఉంటుంది, నీ ఇల్లంతా క్షేమం ఉంటుంది, నీ ఇంటి చుట్టూ దేవుడి కంచె ఉంటుంది. హల్లెలూయా. కానీ నువ్వు వదలవే. చూడండి ఒక్కొక్కసారి అమ్మ ఆవిడ మీద కోపం విడిచిపెట్టే అమ్మాట విడిచిపెట్టేసానంట అంటే పక్కకెళ్ళి అలాగే ఏంటంటే మరి అలా చేశారు, నాకు ఎలా మర్చిపోతాను, ఎలా మర్చిపోతాను నేనంటే నేను మాత్రం మర్చిపోనండి. మర్చిపోతే దరిద్రం పెట్టుకో. అంటే నువ్వు ఏదైతే తీసుకోమని దేవుడు అంటాడో దాన్ని తీసుకోకుండా ఉండడం వల్ల నీకు అనారోగ్యం ఎక్కువ అవుతుంది. అవి తీసి పడేసిన తర్వాత ప్రశాంతత నీలోకి వస్తుంది. హల్లెలూయా. అందుకే మాటలు, మనుషుల్ని ఎక్కువగా నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆలోచిస్తే నీకు నీరసం వస్తుంది. దేవుని మాటలను ఆలోచించుకొని ప్రార్థన చేస్తే నీకు శక్తి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, మనుషులు నమ్ముటి కంటే, రాజులు నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించు, నీ దరిద్రం పోతుంది. ఆశ్రయించు, నీ అనారోగ్యం పోతుంది. ఆశ్రయించు, నీ కుటుంబంలో గొప్ప మేలులు జరుగుతాయి. హల్లెలూయా. అంతేగాని మనుషుల్లాగా అత్తమాను వాళ్ళని వీళ్ళని ఎక్కువగా మనం తలంచుకుంటాం వల్ల మనకు దరిద్రం వస్తుంది. దేవుని ఎక్కువగా తలంచుకుంటాం వల్ల మనకు ఆశీర్వాదం, నెమ్మది వస్తుంది. హల్లెలూయా. ఒకసారి ట్రై చేసి చూడండి, ధ్యానం చేయండి ఎక్కువగా ప్రభుని బట్టి. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు, దేవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దేవుడి మాట మనం విన్నట్టే ఉంటాం కానీ దాన్ని పక్కన పెడతాం. కాబట్టి మన ప్రధాన యాజకుడు మన కష్టము, మన నష్టము, మన వేదన, మన శోధన, మన బాధలు అన్నీ కూడా ఎరగలేనివాడు కాదు. అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. మనుషులు ఏ రీతిగా చూస్తారో తెలుసు, మనుషులు ఏ రీతిగా వాడుకొని వదిలేస్తారో తెలుసు, అన్నీ తెలుసు ఆయన. కాబట్టి నీకు చక్కటి సహాయము ఆయన అందించగలడు. అయితే నువ్వు కుక్క పిల్లలను మాత్రం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మాత్రం ఆయన ఏం చేయలేడు. ఏమంటాడు, ముందు ఆ కుక్క పిల్లల్ని బయటపడి ఆ డట్టుకుని పోతాడంటాడు. నిజమండి, నిజం, 100% నిజం. మీకు అర్థమైందో అర్థం అవ్వలేదు నాకు తెలియదు. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నాడట, ఎందుకో దేవుడు గుర్తు చేశాడు. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నాడట, అతను జీతము మంచి జీతమే కదా ఫారెస్ట్ ఆఫీసర్ అంటే. అలాంటి ఫారెస్ట్ ఆఫీసరు అప్పుల పాలు అయిపోయాడట.
అప్పుల పాలైపోయి వచ్చిన జీతం అంతా ఎక్కడికి పోతుంది? అప్పులకు పోతుంది, మిగిలేదు ఏం లేదు. అలాగా ఉంటే చాలా వేదన పడ్డాడట. వేదన పడి ఒకసారి ఏసన్న గారు మీటింగ్కి అటెండ్ అయ్యి, అయ్యా ఏసన్న గారు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మీరు అడుగు పెట్టండి చాలు, మా ఇంట్లో దరిద్రం పోతుంది, అయ్యా రండి అని బతిలాడాడట. అంత పెద్ద ఆఫీసరు బతిలాడేటప్పటికి ఆయన కాదనలేక వీలు చేసుకొని వెళ్ళాడట. వెళ్ళినప్పుడు భోజనం కూడా ఏర్పాటు చేశాడు. ఏమంటే వెళ్ళినప్పుడు చక్కగా లోనికి వెళ్ళి స్తోత్రం హల్లెలూయా అనుకుంటూ వెళ్ళాడు. మరి దరిద్రం ఉంది కదా అక్కడ అని ఆయన స్తోత్రాలు చేసుకుంటూ వెళ్ళి ఏమంటే భోజనం చేస్తున్నాడట. భోజనం మంచిగా పెట్టారు. భోజనం చేస్తుంటే అప్పుడు ఈ డైనింగ్ టేబుల్ గురించి మాట్లాడు అని పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. అయ్యా ఇది డైనింగ్ టేబుల్ నువ్వేనా కొన్నావా అన్నా. మేము కొట్టబెట్టని మాకు బోర్డు దొరుకుతుంది రోజు ఫుడ్డు. దొరుకుతుంది అంటే ఏంటి? దొరుకుతుంది ఏంటంటే మేమే తెచ్చేసుకుంటాం అంటే ఏంటి? డబ్బులు ఏమైనా కట్టావా? లేదు. దాన్ని ఏమంటారంటే అక్రమం అంటారు బాబు. కాబట్టి ఇది అదేనమాట. ఈ స్టూల్ ఇది అదే. భోజనం చేశాడు, మంచం మీద కూర్చోండి. మంచి మంచం. ఏ మంచం? రోజు మంచం. తలలాడిపోతుంది. ఏమండి ఈ మంచం కూడా అడుగు అన్నాడట. ఈ మంచం కూడా ఏంటండి అని అడిగితే ఇది కూడా అదేనండి అన్నాడట. అయితే నీ దరిద్రం పోవాలంటే, నీ సమస్య పోవాలంటే, నీవు గొప్ప ఉన్నతమైన స్థానంలో నువ్వు ఎదగాలంటే దశమ భాగం పాగిస్తాడు. చర్చి పనులు అన్నింటిలో బాగుంటాడు. కానీ ఇంట్లో పెట్టుకున్నాడా? కుక్క పిల్లలో ఏపెట్టుకున్నాడు? కుక్క పిల్లలు పెట్టుకున్నాడు. కాబట్టి ఏసన్న గారు చెప్పారంట, ఇవి అన్నీ అర్జెంటుగా పెంట మీద పడాయి అని చెప్పినప్పుడు నువ్వు నేనైతే అలాగంటూ దాతం. కానీ ఆయన అర్జెంటుగా వెంటనే చేశాడట. ఆయన వెంటనే చేసి పడేశాడు. అది ఎవరు తీసుకున్నారు నన్ను అడగండి ఏంటి. కానీ అతని దరిద్రము ఆ రోజు నుంచి తొలగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత కాలంలో మళ్ళీ ఒకసారి వస్తే అతను ప్రమోషన్ వచ్చింది. అతడు నిజాయితీగానే ఉన్నాడు. అతడు అప్పులన్నీ తీరిపోవడం కాదు, ఇప్పుడు మిగులు ఉంటుంది, కుటుంబంలో ఆనందం ఉంటుంది, ఒంట్లో ఆరోగ్యం ఉంటుంది. అంతకంటే ఇంకేం కావాలా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఆనందం అండి. కాబట్టి ఒక్కొక్కరు అడుగుతారు, చెప్పితే మాట వినరు. అలాగే కుక్క పిల్లలు ఎట్టుకుంటారు. కుక్క పిల్లలు ఎట్టుకుంటే కుక్క చేత కరిపించుకుంటూ ఉంటారు. అమ్మ కుక్క పిల్లలు ఉంటే ఏమవుతాయమ్మా? కుక్క చేత కరిపించుకుంటూ ఉంటారు. మీరు కరిపించుకోండి, మరి ఏం చేయలేం. వాళ్ళ కోసం ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా కానీ ఏమీ ఉండదు, ఎంత పరిచర్య చేసినా కానీ ఏమి ఉండదు. కారణం ఏంటంటే ముందు కుక్క పిల్లల్ని నీ ఇంట్లో వచ్చి దూరం చేస్తే నీ ఇంటి కుక్క రాదు. ఏ కుక్క? సిగ్గులేని కుక్క. ఇంక సిగ్గులేని కుక్క రాదు. అది వచ్చినా నిలబడదు. హల్లెలూయా. ఎందుకంటే నీ చేతికి దేవుడు శక్తినిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మన ప్రధాన యాజకుడు మనకు సహాయం చేయగలిగిన వాడు. చూడండి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనాల్లో చూస్తే ఆయన పాపమే చేయలేదే అన్నాడు. ఆయన పాపం చేయలేదు. అందుకే పాపం విషయంలో కాదు ఇది నేను చెప్తుంటా. నిందలు, అవమానాలు, కష్టం, బలహీనత, ఆకలి, దప్పిక, ఈ విషయాలు నేను చెప్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడంటే పాపం చేయలేదు ఆయన. 1 పేతురు 2:22 ఏముంది? ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తెచ్చుకొని దేవునికి తను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. మన దేవునికి అప్పగించుకుంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు. అంటే సహానుభావం కలిగిన వాడు కనుక ఆయన మనకు సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి మన దుఃఖమును బాధను అన్నిటిలోంచి మనలను ఆయన విడుదల చేస్తాడు. హల్లెలూయా. అందుకే మనం ఇప్పుడు ఎలాగంటే సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపాసనం దగ్గరికి ఎలాగెళ్దాం? ధైర్యం. ఎలాగంటే ధైర్యంగా వెళ్దాం. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు వెళ్ళాడు ముందు. ఇక మనకి ఏమవుతుంది? ధైర్యంగా మనం వెళ్ళడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ తలంపును మనం మదిలో కనుక పెట్టుకున్నామంటే ఆయన సన్నిధిలో దీవెన ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఆయన సన్నిధికి వస్తే పొందుకోవు. ఆయన సన్నిధిలో నువ్వు పొందుకోవాలంటే ఆయన ఏమై ఉన్నాడో నువ్వు అర్థం చేసుకొని ఒప్పుకోగలిగితే, సరి చేసుకోగలిగితే గొప్ప దీవెన ఆశీర్వాదాలు మనము పొందుకోక మానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడింది ఏంటంటే, మన ప్రధాన యాజకుడు సహానుభావం కలిగిన సహాయకరమైన యాజకుడిగా ఉన్నాడు. అమ్మ, ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికంటే, అమ్మ సహాయకరమైన యాజకునిగా ఉండడానికంటే, సహాయం చేసే యాజకుడిగా ఉండడానికి ఆయన ఇక్కడికే వచ్చాడు, అనుభవించాడు. నీకు నాకు మనందరికీ ఆయన సహాయం చేస్తాడు. ఆయన చాలిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎవరండి? మన అందరికీ సరిపోయిన వాడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మనకున్నాడు. ఆయన కృపాశల దగ్గరికి వచ్చాము, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంత మంచి దేవుడు నాయన. నిజమే, నా కష్టం ఎవరు అర్థం చేసుకుంటారు? నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? నా దుఃఖం ఎవరు అర్థం చేసుకుంటారు? నా సమస్య ఎవరు అర్థం చేసుకుంటారు అని నేను చాలా వేదన పడ్డాను. ఎదుగో నన్ను అర్థం చేసుకునేవాడు నీవు ఉన్నా. నన్ను అర్థం చేసుకొని నన్ను బాగు చేసి నన్ను ఆశీర్వదించి నన్ను నడిపించే దేవుడు నీవు ఉన్నావు. నాకు అర్థమైందయ్యా. ఇక నేను ఏ విషయంలోనూ ఇంకా బాధపడను, ఇంకే విషయంలోనూ దిగులు పడను, ఏ విషయంలోనూ ఇంకా తడబడు పడను. నీవు నాకు తోడుండగా నేను భయపడను ప్రభా. ధైర్యముగా నీతో కృపాసనం దగ్గరికి వచ్చేస్తాను అని ఒప్పుకుని ప్రార్థన చేయగలిగితే నీవు నీ కుటుంబం ధన్యురాలు అవుతారు, ఆశీర్వదించబడతారు. దేవుడు నిన్ను కోరుకున్న